ఈయనకు స్వాతంత్రం మా జన్మ హక్కు అని అంటే మీరు నేను చదువుకునే స్వాతంత్రం కాదు, మీరు నేను పార్లమెంట్కి వెళ్ళే స్వాతంత్రం కాదు, మీరు నేను మాట్లాడే స్వాతంత్రం కాదు, మీరు టీవీ ఛానల్ పెడతారు అని అంటే తిలక్ గారే ఫస్ట్ ఎత్తుకొని వస్తారు కత్తి మీ మీదికి. అర్థమైందా? సో ఆ స్వాతంత్రం గురించి కాదు. అంబేద్కర్ గారు అలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ గారు నిలబడి రాజ్యాంగం ఎలా రాయగలిగారు అని అంటే ఇప్పుడు చూడండి, ఇదే బాంబే పూనా ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి యువకులు యువతులు అందరూ కూడా కలిసి ఈ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన వైపుకు ఎక్కువగా మగ్గుతున్నారు, కొన్ని లక్షల మంది. ఆ సమయంలో తిలక్ గారు వేసినటువంటి స్కెచ్ చూడండి, అంతకు ముందు లేనటువంటి వినాయక చవితి వెంటనే పుట్టుకొచ్చింది. ఓకే, ఇప్పుడు వినాయక చవితి ఏదైతే చేస్తున్నారో గణేష్ చతుర్థి అని మన ఇళ్లలో మన అపార్ట్మెంట్స్లలో పెడుతూ ఉంటారు కదా, అది రీసెంట్ గా వచ్చినటువంటి తిలక్ గారు ప్రవేశపెట్టినటువంటి పండగ. ఓకే, అంతకుముందు పండగ ఉంది కానీ ఇంత పెద్ద దీంట్లో చేయలేదు. ఇంత పెద్ద దీంట్లో ఎందుకు చేశారు